నగరంలో గత 27 సంవత్సరాలుగా స్వర్ణాంధ్ర అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి మన్ననలు పొందిందని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రశంసించారు. పుష్కర్ ఘాట్ లో సుమారు 250 మందికి పండ్లు, రగ్గులతో పాటు ప్రత్యేక భోజనం అందించారు. సంస్థ దీర్ఘకాలం నడపాలంటే మూలనిధి ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని, దానికి నగరవాసులందరూ సహకరించాలని, తన వంతు సహాయం కూడా స్వర్ణాంధ్ర అందిస్తానని తెలిపారు. అదనపు ఎస్పీ ఎన్బిఎం మురళీకృష్ణ మాట్లాడుతూ స్వర్ణాంధ్రతో తనకు 3 దశాబ్దాలు అనుభవం ఉందని, వారి సేవలు సమాజానికి ఉపయోగంగా ఉంటాయన్నారు. స్వర్ణాంధ్ర ముఖ్య నిర్వాహకులు లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు మాట్లాడుతూ ఇప్పటి వరకు సుమారు 3,75,000 మూలనిధిని ఏర్పాటు చేశామని, మూలనిధికి ₹1,00,000 ఇవ్వడానికి ముందుకొచ్చిన సిపి రెడ్డి 10,000 రూపాయలు ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసిన మెహర్ మధు, గ్రంథి వెంకటేశ్వరరావులకు ధన్యవాదాలు తెలిపారు. స్వర్ణాంధ్ర వ్యవస్థాపకులు పడాల రామిరెడ్డి, రావులపాలెం గంగరాజు, పాల డైరీ అధినేత నెమ్మలపూడి గోవిందు, ఎన్ఎస్ఆర్ ట్రేడర్స్ అధినేత నరసింహారావు, విశ్రాంత సిటీ ప్లానర్ ఎం సత్యనారాయణ రాజు, నయనాల కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.